హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్చంద్ర. నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త. 1655 పోస్టులతోటి భారీగా ఎస్ఐ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. నిన్న మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మంచి నోటిఫికేషన్స్ అనేవి రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్ అని. అయితే అనుకున్నట్లుగానే ఇవాళ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. 1655 పోస్టులు. చిన్న పోస్టులు కాదు ఫ్రెండ్స్, చాలా ఎక్కువ ఉన్నాయి పోస్టుల సంఖ్య అయితే. డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఏమీ లేవు దీనికి. డైరెక్ట్గా మీరు డిగ్రీ పాస్ అయినట్లయితే ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ 34,000 ఉంటుంది. శాలరీ అనేది అలవెన్స్లు అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకున్నట్లయితే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కేవలం 100 రూపీస్ ఫీజు మాత్రమే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు కూడా లేదు. జస్ట్ అప్లికేషన్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే చాలు. మరి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా నోటిఫికేషన్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. సో ఇది 4Fun అనే ఒక అద్భుతమైన యాప్ ఫ్రెండ్స్. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఇన్స్టెంట్గా 50 రూపీస్ అనేవి మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఫ్రీ టైంలో ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా 4Fun యాప్లో ఉన్నటువంటివి మీకు ఈజీగా రోజుకు 200 నుంచి 300 రూపాయలు అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే 50 రూపీస్ అనేవి ఇన్స్టెంట్గా మీకు అకౌంట్లో అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. స్టాఫ్ సెలక్షన్ నుంచి ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ అయ్యేటువంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి అలాగే ఢిల్లీ పోలీస్ ఫోర్సెస్కి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. ఫలానా రాష్ట్రం వారే అప్లై చేసుకోవాలని లేదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలైనటువంటి మన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో ఏ పోస్టులు ఏ విభజన కింద డివైడ్ అయ్యాయో చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఎస్ఎస్బి, సహస్ర సీమా బల్ ఈ విధంగా డివైడ్ అయి ఉన్నాయి. ఇందులో సిఆర్పిఎఫ్కి టోటల్గా 1072 పోస్టులు ఉన్నాయి. బిఎస్ఎఫ్కి 244 పోస్టులు, అలాగే ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్కి 43, సిఐఎస్ఎఫ్కి 20 పోస్టులు, ఎస్ఎస్బికి 16 పోస్టులు, మొత్తం మీద 1395 పోస్టులు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి ఉండగా, సబ్ ఇన్స్పెక్టర్లో ఢిల్లీ పోలీస్ ఫోర్స్కి వచ్చేసినట్లయితే టోటల్గా 78 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా అదర్ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోగలిగే పోస్టులు ఓవరాల్గా 91 ఉన్నాయి. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిమేల్ క్యాండిడేట్స్కి సెపరేట్గా పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్నాళ్ళు ఏంటంటే అన్ని పోస్టుల్లో ఫిమేల్ క్యాండిడేట్స్కి కొంత రిజర్వేషన్ అనేది ఉండేది. అయితే దీంట్లో మాత్రం సెపరేట్గా మీకు పోస్ట్ అనేవి ఇచ్చేశారు. సో మేల్ క్యాండిడేట్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ ఫోర్స్కి అప్లై చేసుకున్నట్లయితే 91 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఫిమేల్ క్యాండిడేట్స్ ఢిల్లీ పోలీస్ ఫోర్స్కి అప్లై చేసుకుంటున్నప్పుడు 78 పోస్టులు అయితే మీకు ఇందులో కేటాయించబడ్డాయి. అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్కి ఫిమేల్కి సెపరేట్గా పోస్టులు అయితే విభజించబడ్డాయి. సిఆర్పిఎఫ్కి మేల్కి 421, అలాగే ఫిమేల్కి 13. ఈ విధంగా అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీకి, ఎస్సీ, ఎస్టీకి అందరికీ కూడా ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా దయచేసి అర్థం చేసుకోండి, చాలా మంచి అవకాశము, ఎక్కడ వదులుకోకండి. డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు కూడా నేను చెప్తాను, కంగారు పడి వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 1/1/2021 నాటికి మీరు డిగ్రీ పూర్తి చేసినట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, బిఈ, బీటెక్, బీకామ్ మీకు ఏదైనా చేయండి. మీరు డిగ్రీ అయితే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేసి ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అయితే ఈ నోటిఫికేషన్కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. 1/1/2020 నాటికి 21 నాటికి మీకైతే డిగ్రీ అయితే కంప్లీట్గా పూర్తి అయిపోయి ఉండాలని చెప్పి అయితే మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. ఇంకా నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్లు కూడా ఒకసారి చూసుకుందాం. ఏజ్ లిమిట్ క్యాండిడేట్స్కి ఎంత ఉండాలి అంటే 1/1/2021 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేశారు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీకి, ఓబీసీకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీకి 5 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషను, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వబడ్డాయి. ఒకవేళ కనుక విడో, డైవర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ జ్యుడిషియలీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ అయితే కనుక 35 years ఆఫ్ ఏజ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఉమెన్, డైవర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ జ్యుడిషియలీ సెపరేటెడ్ ఫ్రమ్ దర్ హస్బెండ్స్ ఎస్సీ, ఎస్టీకి అయితే కనుక అప్ టు 40 years ఆఫ్ ఏజ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. డిపార్ట్మెంటల్ ఢిల్లీ పోలీస్ ఫోర్స్ క్యాండిడేట్స్కి అయితే వాళ్ళందరికీ కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అన్రిజర్వ్డ్కి 30, ఓబీసీకి 33, ఎస్సీ, ఎస్టీకి 35 సంవత్సరాలు. బంగారం లాంటి అవకాశం ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్లు కూడా చాలా బాగున్నాయి. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ చాలా బాగా ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే కనుక మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది.
డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసే సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ ఫోర్స్ అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. దీనికోసం చాలామంది కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు అయితే వెయిట్ చేస్తుంటారు. అంటే ఓవరాల్ 1 year పాటు ప్రిపేర్ అయి ఉంటారు. కాబట్టి మంచి అవకాశము, శాలరీ చాలా బాగుంటుంది. దీనికి అప్లికేషన్ అనేది పూర్తిగా ఆన్లైన్లోనే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వివరాలు కూడా ఒకసారి మనం అయితే చూసుకుందాం. అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు ఫీజు నుంచి ఎగ్జామ్టెడ్, మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీ డీటెయిల్స్ అవన్నీ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లో డిస్క్రిప్షన్లో పెడతాను. దాన్ని క్లిక్ చేసుకుని డీటెయిల్స్ అవి జాగ్రత్తగా ఇచ్చి సబ్మిట్ కొట్టేయడం అంతే. ఎస్సీ ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్, మిగతా వాళ్ళు కేవలం 100 రూపీస్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది. చాలా తక్కువ ఫీజు, మంచి అవకాశం ఫ్రెండ్స్. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించేటువంటి ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా మన సదరన్ రీజియన్లోకి వస్తాయి. సో సదరన్ రీజియన్స్ అంటే ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ అని చెప్పి ఈ రాష్ట్రాలు అయితే ఉన్నాయి సదరన్ రీజియన్లో. అందులో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామినేషన్ సెంటర్లు ఎక్కడ ఉంటాయి అంటే హైదరాబాద్, వరంగల్, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, ఇంకా మిగిలిన రాష్ట్రాలకైతే కోయంబత్తూరు, మధురై, పాండిచ్చేరి. ఈ విధంగా అందరికీ అనుగుణంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ వివరాలు కూడా ఒకసారి మనం అయితే చూసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా, ఫిజికల్ టెస్ట్ ద్వారా, అలాగే మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. సో ఇందులో మీకు 3 రకాలైనటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అంటే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో రిటర్న్ ఎగ్జామినేషన్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 50 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 మార్కులు, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 50 మార్కులు. ఓవరాల్గా మీకు చూసుకున్నట్లయితే 200 మార్కులకి పేపర్ 1 అనేది ఉంటుంది. 2 గంటల డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇంకా పేపర్ 2 వచ్చేసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. పేపర్ 1 క్రాక్ చేయడం కొంచెం మీరు కష్టపడినట్టయితే చాలా ఈజీగా క్రాక్ చేసేయచ్చు. ఆ తర్వాత పేపర్ 2 ఇంకా ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది. అభ్యర్థులు ఎవరైతే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళల్లో ఎవరైతే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉన్నారో, అంటే ఈ నోటిఫికేషన్ చూస్తున్న వాళ్ళు మీలో ఎవరైతే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎన్సీసీ సి సర్టిఫికేట్ వాళ్ళకి 10 మార్కులు బోనస్ మార్కులు, ఎన్సీసీ బి సర్టిఫికేట్ వాళ్ళకి 6 మార్కులు బోనస్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ వాళ్ళకి 4 మార్కులు బోనస్ చొప్పున ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బోనస్ మార్క్స్ అయితే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఈ పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన సిలబస్ అది కూడా మీరు స్క్రీన్ మీద ఒకసారి చూసుకోవచ్చు అండ్ నోటిఫికేషన్లో కూడా చూడొచ్చు. ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటారు. దీంట్లో మేల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోస్ హూ లిస్టెడ్ ఇన్ నెంబర్ 1, నెంబర్ 2 వాళ్ళందరికీ కూడా హైట్ అనేది 170 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ 80, ఎక్స్పాండెడ్ 85. క్యాండిడేట్స్ బిలాంగ్ టు హిల్లీ ఏరియాస్, హిమాచల్ ప్రదేశ్, ఇంకా అటంతా ఆ రీజన్స్. మన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అటువైపు. సో ఎందుకన్నా మంచిది చెప్తాను. హైట్ అనేది 165 ఉండాలి, అన్ఎక్స్పాండెడ్ 80, ఎక్స్పాండెడ్ 85 ఉండాలి. ఇంకా ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హైట్ 162.5 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ 77, ఎక్స్పాండెడ్ 82 ఉంటే సరిపోతుంది. ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎవరికైతే హైట్ 157 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ గురించి ఎక్స్పాండెడ్ అన్ఎక్స్పాండెడ్ వాళ్ళేమీ ఇవ్వలేదు. సో ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్టీ ట్రైబ్స్కి, ఎస్సీ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి క్యాండిడేట్స్కి ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వాళ్ళందరికీ కూడా హైట్ అనేది 154 సెంటీమీటర్స్ ఉండాలి హైట్. ఇంకా దీనికి కూడా చెస్ట్ గురించి అయితే వీళ్ళేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. దీంట్లో అయితే వాళ్ళేం డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. కాబట్టి ఫిమేల్ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 154 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఇంకా వెయిట్ విషయానికి వచ్చేసినట్లయితే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి 100 మీటర్స్ రేస్ 16 seconds ఉంటుంది. అండ్ 1.6 kilometers రేస్ ఇన్ 6.5 minutes ఉంటుంది. లాంగ్ జంప్ 3.65 meters in 3 chances, హై జంప్ 1.2 meters in 3 chances, షార్ట్ పుట్ 4.5 meters in 3 chances. ఫిమేల్ క్యాండిడేట్స్కి 100 meter రేస్ ఉంటుంది 18 seconds పాటు. అలాగే 800 meters రేస్ ఉంటుంది 4 minutes పాటు. లాంగ్ జంప్ 2.7 meters in 3 chances, హై జంప్ 0.9 meters in 3 chances. సో ఈ విధంగా మీ ఫిజికల్ టెస్ట్లు అన్నీ పూర్తయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు అన్నీ కూడా చెక్ చేస్తారు. బాడీలో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, బోన్స్ ఎక్కడ విరిగిపోకుండా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, ఏ డిసీజెస్ ఉన్నాయి, ఏ డిసీజెస్ లేవు, అవన్నీ కూడా క్లియర్గా చెప్పేస్తారు. ఐసైట్ కూడా చెక్ చేస్తారు. అండ్ ఐసైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా బాడీ మీద టాటూస్ అలాంటివి ఏమీ ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే కొన్ని రీజన్స్ వాళ్ళ మాత్రమే ఎగ్జామ్టెడ్ అని చెప్పి ఇందులో అయితే మెన్షన్ చేశారు. సో మిగతా వివరాలన్నీ కూడా మీరు వీడియోలో ఒకసారి క్లియర్గా చూడొచ్చు. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది నోటిఫికేషన్
నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ లింక్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్కి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ ఎప్పుడు అంటే అసలు అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 17/6/2020 నుంచి ఆన్లైన్లో మీరైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. అండ్ 16/7/2020 అనేది లాస్ట్ డేటు. 16/7/2020 లోపు ఆన్లైన్ అప్లికేషన్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పేపర్ 1 ఎప్పుడు ఉంటుంది అంటే 29/9/2020 నుంచి 5/10/2020 మధ్యలో జరుగుతుంది. డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 2 వచ్చేసి 1/3/2021లో జరుగుతుంది. సో ఈ ఎగ్జామినేషన్కి ఇవన్నీ కూడా ఈ డేట్స్లో జరుగుతాయి. ఈ నోటిఫికేషన్లో కనుక అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకుని మీ జాబ్ సంపాదించినట్లయితే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది ఇది. సో అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి, ఎస్ఏ వాళ్ళని లక్ష్యం పెట్టుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ జాబ్స్ కోసం చూస్తున్న అభ్యర్థులు, తెలంగాణలో పోలీస్ జాబ్స్ కోసం చూస్తున్న అభ్యర్థులు అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ తాలూకా సలహాలు, సూచనలు, సంప్రదింపులు, మీ తాలూకా ఏదైతే లక్ష్యాలు అవన్నీ ఉంటాయో అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో అయితే టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.